కారణజన్ములు, చిరస్మరణీయులు, ప్రపంచం గర్వించే మహోన్నత, మహనీయ, మహానటులు శ్రీ నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఒక విశేషం. జనవరి 13, 1966 తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొదలైన దగ్గర నుండి ఈ జనవరి 13, 1966కి చలనచిత్ర పరిశ్రమలో ఒక గొప్ప విశేషం ఉంది. ఆ విశేషం ఏమిటంటే అందరికీ తెలిసినదే అభిమానులకు. శ్రీకృష్ణ పాండవీయం అద్భుతం. శ్రీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ఎన్ఏటి బ్యానర్ను స్థాపించి ఎంతోమంది కళాకారులకు అవకాశం ఇచ్చి, అలాగే తోడు దొంగలు, పిచ్చి పుల్లయ్య, ఆ తర్వాత సీతారామ కళ్యాణం, గుళేబకావళి కథ, శ్రీ రామారావు గారు నటించిన పౌరాణిక చిత్రరాజ్యం శ్రీకృష్ణ పాండవీయం 148వ చిత్రం. ఈ చిత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి. ఎందుకంటే శ్రీ రామారావు గారు 2 అద్భుతమైన పాత్రలు, శ్రీకృష్ణ పరమాత్మ అలాగే రారాజు దుర్యోధనుడు పాత్రలో కూడా ఆయన ఎంతో అద్భుతంగా నటించి ఆయన స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసి, అలాగే 1965 రాష్ట్ర ప్రభుత్వం ఈ చిత్రానికి ఉత్తమ ద్వితీయ చిత్రం రజితానందిని బహుమతి రావటం కూడా జరిగింది. ఈ చిత్రంలోని ముఖ్య అంశాలు: మహాభారత ఘట్టంలో శ్రీ రామారావు గారు అంతకుముందు మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏ పౌరాణికం లేని సన్నివేశాలను ఆయన ఇందులో చూపించడం జరిగింది. అందులో ముఖ్యంగా మేము చిన్నతనంలో ఈ ద్రౌపది స్వయం, లాక్షాగృహం, అలాగే జరాసంధుని వధ, బకాసురుని వధ, అలాగే ఇడింబ కథ, ద్రౌపది స్వయంవరం, శిశుపాలుని వధ, ఇవన్నీ కూడా శ్రీ రామారావు గారు ఆయన యొక్క అసలు ఆయన్ని ఈ చిత్రం చూసినంతసేపు ఎంత అద్భుతం అంటే, ఆయన శ్రీకృష్ణ పరమాత్మగా అలాగే రారాజు దుర్యోధనుడిగా ఆయన నటన విశ్వరూపం ఈ చిత్రంలోనే చూపించారు. శ్రీ రామారావు గారిది 148వ చిత్రం ఇది శ్రీకృష్ణ పాండవీయం. నేటికి ఈ చిత్రం 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షక లోకానికి నా యొక్క అభినందనలు మరియు కృతజ్ఞతలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటే మనకి తెలుగు చలనచిత్రం మొదలైన దగ్గర నుండి ఒక నటులు, మహానటులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఒకే పాత్రలో ఒకే దానికి నటించడం జరిగింది. శ్రీ రామారావు గారు ఎప్పుడైతే మనకి చలనచిత్ర పరిశ్రమకి ఆయన రంగప్రవేశం చేశారో అక్కడి నుంచి ఆయన పోషించిన పాత్రలు, ఆ యొక్క నటనా వైవిధ్యం ఈ ప్రపంచంలో ఎవరితరం కాదు. అలాగే ఈ శ్రీకృష్ణ పాండవీయంలోని ముఖ్య విశేషం, మనకి మాయాబజార్లో సిఎస్ఆర్ గారు శకునిమామగా నటించారు. శ్రీ రామారావు గారు ధూళిపాల సీతారామ శాస్త్రి గారిని అడగగానే ఆయన ఈ పాత్ర నేను చేయలేను, అప్పట్లో సిఎస్ఆర్ గారు చేశారు, నా వల్ల కాదంటే రామారావు గారు ఆయన్ని ఒప్పించి ఆ చిత్రంలో శకునిమామకి ఒక గుర్తింపు శ్రీ రామారావు గారు ధూళిపాల గారి ద్వారా తీసుకొచ్చారు. అలాగే ఈ చిత్రంలో ఇంకో ముఖ్య విశేషం, మనకి ప్రముఖ నటీమణి కేఆర్ విజయ గారిని చిత్రంలో రామారావు గారు తెలుగు వెండి తెరకు పరిచయం చేయటం జరిగింది. అలాగే ఈ చిత్రంలోని పాటలు నేటికి మహా అద్భుతం. అలాగే మొట్టమొదటిగా ఈ మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా, అలాగే చాంగురే బంగారు రాజా, స్వాగతం సుస్వాగతం, ప్రియురాల సిగ్గేలని, అలాగే ఇందులో ఒక భీముడు ఉదయ్ కుమార్ గారు కూడా ఒక పాట ఇవ్వడం జరిగింది. అలాగే ఈ చిత్రంలోని అన్ని పాటలు కూడా నాటికి నేటికి కూడా అవి అజరామరంగా నిలిచాయి. ఈ చిత్రానికి ముఖ్యంగా టీవీ రాజుగారి సంగీతం చాలా అద్భుతం. మేము చిన్నతనంలో ఈ చిత్రం చాలాసార్లు మాకు విజయవాడ చిత్రాలన్నీ కూడా రాజమండ్రి అశోక టాకీస్ అంటే 3 సినిమా హాల్ అనేవారండి. ఎప్పుడు 6 నెలలకి సంవత్సరానికి ఆ అశోక థియేటర్కి వచ్చిన మేము కంపల్సరిగా మేము ఈ యొక్క శ్రీకృష్ణ పాండవీయాన్ని చూసి ఎంతో ఆ చిన్నతనంలో ఎంతో ఆనందపడేవాళ్ళం. ఇందులో ముఖ్యంగా మాకు ఒక తెలుగు టెక్స్ట్ బుక్లో ద్రౌపది స్వయంవరం ఒక లెసన్ ఉండేది. అంటే మాకు తెలియని వయసు ఆ ద్రౌపది స్వయంవరాన్ని చిత్రంలో శ్రీ రామారావు గారు ఎంతో అద్భుతంగా, అలాగే శిశుపాలుని వధ, జరాసంధుని వధ, బకాసురుడైన రాక్షసుని వధ, ఇవన్నీ కూడా ఈ చిత్రంలో శ్రీ రామారావు గారి ఐడియాలజీ. అంటే మొట్టమొదటి ఈ చిత్రం ప్రారంభం కాగానే శకునిమామ, మనం శకునిమామ అంటే
కౌరవులకి ఫేవర్గా ఉంటారు, ఫేవర్గా చేస్తారని మనం ఇప్పటికీ చాలామంది ఊహించుకుంటాం. కానీ శకునిమామ యొక్క కథ కూడా ఈ చిత్రంలో రామారావు గారు ప్రేక్షకులకి తెలియజేశారు. నిజంగా శ్రీ రామారావు గారు మేము అనుకుంటాం ఒక్కొక్కసారి ఆయన మహానటుడు కంటే ఆ దర్శకత్వంలోనే ఆయనకి చాలా పట్టుందని ఈ చిత్రం నిరూపించింది. అలాగే ఈ చిత్రంలో మహా నటులు ఉన్నారు, ఇందులో నటించడం జరిగింది. అలాగే శోభన్ బాబు గారు, రాజనాల గారు, సత్యనారాయణ గారు, మిక్కిలినేని రాధాకృష్ణ గారు. అప్పట్లో ఈ చిత్రం చాలా అద్భుతమైన ఘన విజయం సాధించి అప్పటి వరకు కూడా మనకి ఈ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కానీ ప్రపంచంలో కానీ ఒక నటుడు 2 పాత్రలు ధరించి స్క్రీన్ పే అలాగే దర్శకత్వం వహించి అవార్డు రావటం అన్నది ఇప్పటివరకు కూడా అది మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక రికార్డుగా నిలిచింది. శ్రీ రామారావు గారు ఇంకా కృష్ణుడి యొక్క హావభావాలు కానీ దుర్యోధనుడి హావభావాలు కానీ మహా అద్భుతం. గొప్ప అసలు మనకి రామారావు గారు ఇటు దేవుని పాత్రలు కానీ అలాగే ఈ యొక్క రావణ బ్రహ్మ కానీ ఈ యొక్క దుర్యోధనుడు కానీ అలాగే కొన్ని పాత్రలు ఆయన జీవం ప్రాణం పోశారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆయన ఒక ఆత్మబంధువుగా నిలిచారు. ముఖ్యంగా మాకు ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపం అద్భుతం. అలాగే రారాజుగా కూడా ఆయన అప్పట్లోనే ఆ సింహం ఎవరి తరం అండి, సింహం మీద కూర్చుంటాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ స్టిల్ మహా అద్భుతం. రామారావు గారు సింహం మీద కూర్చున్నారంటే అప్పుడు మేము అనేవాళ్ళు 2 సింహాలు అనేవాళ్ళు. ఆ స్టిల్ ఆయనకే, ఆ ఘనత ఆయనకే దక్కింది. అలాగే ఈ చిత్రం నాకు ఎంతో ఇష్టం. శ్రీ గొప్ప కళాకారుడు రామారావు గారు. ఆయన జ్ఞాపకార్థం నేను నటరత్న కళామందిర్లో శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం 50 సంవత్సరాలకి 13/1/2016లో నేను నా కళామందిర్లో నెలకొల్పడం జరిగింది. ఈ శ్రీకృష్ణుడి విగ్రహం శ్రీ రాజ్కుమార్ వడయార్ గారు ఎంతో అద్భుతంగా ఆయన వచ్చి ప్రత్యక్షం అయినట్టు ఆ యొక్క 7 అడుగుల విగ్రహాన్ని నేను నటరత్న కళామందిర్లో స్థాపించడం జరిగింది. అలాగే ఈ శ్రీకృష్ణ పాండవ్యం 2016 13వ తారీఖు 50 సంవత్సరాల సందర్భంగా ఆ విగ్రహాన్ని నేను నటరత్న కళామందిర్లో నేను ప్రతిష్ఠించాను. అలాగే ఆ యొక్క కార్యక్రమానికి శ్రీ రాజ్కుమార్ గారు, లౌకిక సుబ్రహ్మణ్యం గారు, అలాగే శ్రీ రామారావు గారి మనవడు జయకృష్ణ గారు, కుమారుడు చైతన్య కృష్ణ గారు రావటం నిజంగా నేను చిన్నప్పటి నుంచి ఆ సినిమాని నేను ఎంత ఆదరించానో ఈ యొక్క విగ్రహం పెట్టి నేను శ్రీకృష్ణుడు విగ్రహం జరిగే రామారావు గారు ఇంట్లో, రామారావు గారి అభిమాని ప్రతి ఇంట్లో కూడా ఆయన రాముడు చిత్రపటాలు ఇప్పటికీ కూడా ఉంటాయి, అప్పటికే ఉంటాయి. అలాగే మా ఇంటికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ రావటం నాకు ఎంతో ఒక అభిమానికి ఈ ప్రపంచ స్థాయిలో ఇంత పేరు రావడానికి నాకు కారణం ఈ శ్రీకృష్ణ పాండవ్యం చిత్రం. అప్పట్లో 50వ సందర్భంగా నేను నెలకొల్పాను. ఏదైనా ఒక గొప్ప కళాకారుడు ఇన్ని పాత్రలు వేసి ఆ చిత్రం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు నేను చెప్తున్నానంటే నా గొప్పతనం కాదు, అది అన్నగారి గొప్పతనం. అలాగే అంతటి గొప్ప కళాకారుడికి నేను సేవ చేయటం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అలాగే నా నటరత్న కళామందిర్ ఫేస్బుక్లో కూడా నన్ను ఎంతోమంది దేశ విదేశాల నుంచి కూడా నన్ను ఫోన్ చేసి నన్ను అభినందించడం, నా యొక్క పోస్టులకి వాళ్ళు అద్భుతమైన కామెంట్లు చేయటం నిజంగా నాకు ఒక భగవంతుని సంకల్పంలాగా నేను ఆయనకి సేవ చేస్తున్నందుకు నిజంగా అభిమానిగా నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే ఈ శ్రీకృష్ణ పాండవ్యం చాలా ఘట్టాలు మనకి ఏదైనా ఒక పౌరాణిక చిత్రం మనం చూస్తూ ఉంటే అందులో ఒక సన్నివేశాలకే చోటు చేసుకుని ఉంటాయి. కానీ శ్రీకృష్ణ పాండవ్యం అలా కాదు. ఆ మహనీయుడు శ్రీకృష్ణ లాస్ట్లో ఆయన విశ్వరూపం చూపెడతారో, ఎప్పుడైతే ఈ శిశుపాలను వధించి శిరచ్ఛేదం చేస్తారో తర్వాత ఆ యాగం కొనసాగించడానికి ఆయన అప్పట్లోనే రవికాంత్ నాగయ్య గారు అద్భుతం. ఒక్కసారి మీరు అందరూ మన ఇంట్లో చిన్నారులకు ఈ సినిమా చూపెడితే వాళ్ళకి కొంతవరకు కొన్ని తెలియని విషయాలు వాళ్ళకి తెలుస్తాయి. అలాగే చివరిలో ఆ యొక్క యాగంలో ఆయన పూర్తి అయ్యేటప్పటికి ఆయన భూమి నుంచి ఆ యాగ హోమం నుంచి ఆయన విశ్వరూపం చూపించి ఓ పక్కన సూర్యుడు ఓ పక్కన చంద్రుడు 66లో తీశారండి ఆ సినిమా. అంటే ఈ రోజుకి అది 60 సంవత్సరాలు, ఎంత అద్భుతం అలాంటి కళాఖండం. అయితే మనకి బాధాకరం ఏంటంటే ఆ సినిమా మనకి సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డు రావాలి, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అది ద్వితీయ ఉత్తమ చిత్రంగా రావడం జరిగింది.
అది తర్వాత ముఖ్య విశేషాలు చలనచిత్ర పరిశ్రమలో మనకి ఎంతోమంది నటులు మహానటులు ఉన్నారు. కానీ ఒక నటుడు దర్శకత్వం వహించి ఇటు కేంద్ర ప్రభుత్వం అవార్డు కానీ రాష్ట్ర ప్రభుత్వం అవార్డు కానీ రావాలంటే అది చలనచిత్ర పరిశ్రమలో ఈ రోజు వరకు కూడా ఒక రామారావు గారికే జరిగింది. మరొకసారి ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షక లోకానికి శ్రీకృష్ణ పాండవీయం 60 వసంతాల శుభాకాంక్షలు. అలాగే మేమందరం కూడా రామారావు గారికి అభిమానులు వేలలో కోట్లో ఉన్నారు. వారందరికీ నా మనవి, మీరు నా కామెంట్లు నన్ను పొగడటం చేయటం కాకుండా మీరు కూడా శ్రీ రామారావు గారికి మనం సేవ చేస్తే ఈ భూప్రపంచం మీద ముక్కోటి దేవలకు సేవ చేయనట్టు మనం భావించుకుని మనం సేవ చేయాలి. అంతటి గొప్ప కళాకారుడు ఈ సూర్యచంద్రులు ఆకాశం భూమి ఉన్నంత వరకు ఆయన కీర్తి అజరామరం. నేను రామారావు గారి అభిమానిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లు మీ పి. చంద్రమౌళి, నటరత్న కళామందిర్, కాకినాడ. నమస్కారాలతో.